నేడు గాంధీ భవన్లో నూతన టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ తీసుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు, మంత్రులు, రాష్ట్ర నేతలు హాజరు కానున్నారు. పదవి బాధ్యతల సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ చేరుకుంటారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి గాంధీ భవన్కు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా గాంధీ భవన్కు బయలుదేరుతారు. గాంధీ భవన్లో మధ్యాహ్నం 2:45 మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలను స్వీకరిస్తారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోషి. తెలంగాణ నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవి కాలం జూలై నెల 20న ముగియడంతో కూడా అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ ని నూతన పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపడతారు. అయితే ముందుగా ఆయన నివాసం నుండి తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వరకు కూడా ర్యాలీగా బయలుదేరతారు. అయితే ఈ ర్యాలీలో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. గన్ పార్క్ దగ్గరికి చేరిన అనంతరం అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తారు మహేష్ కుమార్ గౌడ్. అక్కడి నుండి పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు చేరుకుంటారు. 12 గంటలకి అమరవీరుల స్తూపం నుండి గాంధీ భవన్ కి ర్యాలీగా బయలుదేరతారు. అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరిన మహేష్ కుమార్ గౌడ్ కి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలతో కూడా గాంధీ భవన్ కు చేరుకుంటారు. గాంధీ భవన్ లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి 2 గంటలకు రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి నుండి బాధ్యతలు స్వీకరిస్తారు మహేష్ కుమార్ గౌడ్. అనంతరం కూడా ఏదైతే ఇందిరా ఆడిటోరియం దగ్గర ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలో బహిరంగ సభ ఉంటుంది. సభను ఉద్దేశించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడతారు. అయితే ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఈ పదవి బాధ్యతల కార్యక్రమానికి కూడా ఏఐసీసీ నేతలతో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస మున్షి, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇప్పటికే ప్రత్యేకంగా పాసులను కూడా కేటాయించిన పరిస్థితి, గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా అటు గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తున్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ కు సంబంధించిన ఫ్లెక్సీలు పెద్ద మొత్తం అక్కడ ఇటు నాంపల్లి, గాంధీ భవన్ పరిసర ప్రాంతం, అదేవిధంగా నాంపల్లితో పాటు హైదరాబాద్ లో కూడా ఫ్లెక్సీలు కూడా పెద్ద మొత్తంలో వెలిశాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతల కోసం ఇప్పటికే ముఖ్యులందరికీ కూడా ఇప్పటికే ఇన్విటేషన్ కూడా పంపించిన నేపథ్యంలో కూడా మధ్యాహ్నం 2 గంటలకు మాత్రం మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.